హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఇవి దాండియా స్టిక్స్ అనమాట. కానీ దాండియా స్టిక్స్ లేకుండానే దాండియా స్టిక్స్ ఎలా తయారు చేయాలో, ఎలా డెకరేషన్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, నేను పాత క్యాలెండర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ లేదంటే ఒక థిక్ పేపర్ అయినా సరే తీసుకోవచ్చండి. ఇక్కడ కొంచెం ఇది థిక్నెస్ ఎక్కువగా ఉండాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఈ 4 ఎడ్జెస్ అనేటివి నీట్గా కట్ చేసుకుంటున్నాను. కొంచెం ముడతలుగా చింగిపోయినట్టుగా ఉన్నాయి కాబట్టి వీడియోలో చూపించినట్టుగా 4 ఎడ్జెస్ అనేటివి నీట్గా కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇది చిన్నపిల్లలకు ఈజీగా అప్పటిదప్పుడు రెడీ చేసి ఇవ్వచ్చు అనమాట. దెబ్బలు తగిలించుకోకుండా కూడా ఉంటారండి. ఇవి దెబ్బలు తగలవు కాబట్టి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక పెన్ తీసుకున్నాను. కొంచెం లావుగా ఉన్న పెన్ తీసుకోండి. పెన్ సన్నగా కాకుండా ఎంత వీలైతే అంత గట్టిగా చుట్టుకోండి. చాలా స్టిఫ్గా చుట్టుకోవాలన్నమాట. లాస్ట్కి వచ్చేసి గమ్ అప్లై చేసేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇది హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది. పిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వచ్చేది పిల్లల స్కూల్లో దాండియా నేర్పిస్తూ ఉంటారు కదండి, సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. వాటికి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. కొంచెం సౌండ్ తక్కువ రావచ్చు, కానీ ఇవి దెబ్బలు కానీ తగలకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, వీడియోలో మన దాండియా వచ్చేసి 14 సెంటీమీటర్ ఉంటుందండి. ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎడ్జెస్ అనేటివి సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 14 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 14 ఇంచెస్ వరకు వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ అనేటివి సమానంగా రావాలన్నమాట. ఇలాంటి వేస్ట్ మెటీరియల్తో మంచి ఐటమ్స్ అనేవి మనకు ఉపయోగపడేవి ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఉన్నాయండి. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. దానికి ఈ స్టిక్స్కి సరిపోయే చుట్టూ ఒక రౌండ్ వేస్తే సరిపోయేదంత క్లాత్ మెజర్మెంట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా 2 స్టేజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా మనం గమ్ అప్లై చేయొచ్చు. ఏదన్నా గమ్ అప్లై చేయొచ్చు అండి. ఇది నేనైతే ఇక్కడ తొందరగా అయిపోవాలని ఇక్కడ గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను. కొంచెం ఫెవికాల్ ఉన్న కూడా అప్లై చేయొచ్చు. కొంచెం టైం పడుతుంది అనమాట ఆరడానికి. ఒక చుట్టూ మొత్తం వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోవాలి. ఇక లేదనైతే మీ దగ్గర కలర్ పేపర్స్ కానీ గ్లిటరింగ్ షీట్స్ అయినా, టేప్స్ ఉన్నాయి కదండి, కలర్ టేప్స్ వస్తున్నాయి కదా, అలా కలర్ టేప్స్ అయినా కానీ స్టిక్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. నేను ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేస్తున్నానండి. ఏవి బయట నుంచి తీసుకోకుండా. ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కంపల్సరీ ప్రతి ఇంట్లో. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా నీట్గా క్లాత్ అనేది ఏం బయటికి రాకుండా స్టిక్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఇక్కడ గోల్డ్ కలర్ కొంచెం వెడల్పుగా ఉన్న లేస్ తీసుకోవాలన్నమాట. ఈ లేస్ అనేది వీడియోలో చూపించినట్టుగా స్టిక్స్కి రౌండ్స్ చుట్టేసేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టోన్ లేస్ కానీ ఇట్లా స్టోన్కి సంబంధించిన ఎలాంటి లేస్లు కానీ స్టిక్ చేయకండి. ఎందుకంటే ఇవి మనం కోలాటాలు ఆడినప్పుడల్లా అవి కుచ్చుకోవడం, హ్యాండ్స్కి కుచ్చుకోవడం కానీ అవి పగిలిపోవడం కానీ జరుగుతాయి. అందుకే ఇలాంటి ప్లెయిన్ లేసెస్ వాడడం చాలా మంచిదండి. ఇది వీడియోలో చూపించినట్టుగా రెండు స్టిక్స్కి నేనైతే లేస్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను హ్యాంగింగ్స్ తయారు చేస్తున్నానండి. ఇవి ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. ఇవి చాలా సింపుల్ అండి. 2 పాంపామ్స్ తీసుకున్నాను. పర్ల్స్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా దారానికి ఏదైనా ఒక థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ పాంపామ్స్ని ఒక పర్ల్స్ని ఎక్కించుకొని ఒక 5 వరకు బీడ్స్ని, వైట్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలన్నమాట. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఏదైనా ఒక అట్టముక్కను తీసుకొని వీడియోలో చూపించినట్టుగా దానికి మెల్లిగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది అట్టముక్క కాబట్టి చినిగిపోతుంది. కొంచెం స్లోగా నీట్గా స్టిక్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ స్టిక్స్కి ఒక సైడు గమ్ అప్లై చేసి ఆ హ్యాంగింగ్స్ అనేటివి మిడిల్లో వచ్చేటట్టుగా స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు మీకు చెప్పడం కంటే చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన కార్డ్బోర్డ్ని మొత్తం నీట్గా కట్ చేసుకుంటున్నాను, రౌండ్ మొత్తము. ఇలా వచ్చిన తర్వాత ఆ కార్డ్బోర్డ్ అనేది కనిపించకుండా ఈ లేస్నే నేను ఇంకొక రౌండ్ స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఆ కార్డ్బోర్డ్ అనేది కనిపించకుండా ఉంటుంది. వీడియోలో చూపించినట్టుగా నీట్గా స్టిక్ చేసేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకొకటి అనమాట.
ఇవి హ్యాంగింగ్స్ ఇట్లా ఊగుతూ ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇవి ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. లేదంటే మీ బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు మిగిలిపోయినాయి కూడా దీనికి హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిన్నపిల్లలకు మాత్రం రెడీ చేసి ఇచ్చారంటే వాళ్ళు చేతికి ఇట్లా దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు కదండి, అలా తగిలించుకోకుండా ఉంటాయి. కొంచెం సౌండ్ అనేది తక్కువగానే వస్తుంది కానీ చాలా బాగుంటాయి అనమాట. పిల్లలకు అప్పటిదప్పుడు ఎమర్జెన్సీగా కావాలంటే ఇంట్లో ఉండవు కదండి, ఇలా రెడీ చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు స్కూళ్ళలో ఇలా దాండియా ఫెస్టివల్ కూడా చేస్తూ ఉంటారు. ఇవి అయితే చాలా యూజ్ అవుతాయి అనమాట. ఈ ఐడియా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.